ఇక్కడ బీకి గనక సెకండ్ టర్మ్ కు మైనస్ కనుక ఉండింటే ఈ ఎక్స్పాన్షన్ లో మనకు ఏదైనా నెగటివ్ టర్మ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. బోత్ ఆర్ పాజిటివ్ ఏం కదా, పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి పాజిటివ్ టర్మ్స్ అని రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ NC0 లోయర్ నెంబర్ 0 కనపడుతుందంటే అప్పర్ నెంబర్ ఏమన్నా ఉండాలి. NC0 ఇజ్ ఈక్వల్ టు 1, దీని వాల్యూ 1 ఇంటూ 1 కు పవర్ ఎంత ఉన్నా కూడా 1, ఇది 1 ప్లస్ 0.1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే బేస్ ఏమన్నా ఉండని పవర్ 0 కనపడిందంటే దాని వాల్యూ 1. అర్థమైందా? అని ఇంటూ 1 అంటే ఫస్ట్ టర్మ్ లో అన్ని కూడా ఏమైపోయాయి, అన్ని ఫ్యాక్టర్స్ కూడా అన్ని కూడా 1 అయిపోయాయి. ఇది అన్ని కూడా 1 ప్లస్ నెక్స్ట్ ఇది సెకండ్ టర్మ్ చూడండి, NC1 లోయర్ నెంబర్ 1 కనపడిందంటే అప్పర్ నెంబర్ ఏముందో వదులు. లోయర్ నెంబర్ 1 ఉంటే అప్పర్ నెంబర్ ఏముంటే అది వస్తుంది. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి లోయర్ నెంబర్ 10,000, అప్పర్ నెంబర్ ఏముందో అదే వస్తుంది. ఇంటూ 1 ఇంకా పవర్ ఎంతనా ఉండని లే 1 ఏమన్నా రాసుకోను, 1 పవర్ 1. ఇంకా నెక్స్ట్ 0.1 అనేది 1 టైం ఉంది అంతే. ఇంకా రిమైనింగ్ పాజిటివ్ టర్మ్స్ అనేది ఇంకా ఎక్స్పాన్షన్ మనం పూర్తిగా చేయలేదు కాబట్టి అది అట్లే రాస్తారా. ఇంకా ఉన్నాయి పదాలు మనం రాయడంలో, ఎందుకంటే మనకి ఇక్కడికి అవసరం, వీడియే తెలిసిపోతుంది ఈ ప్రాబ్లం ఏది పెద్దది అనేది. కాబట్టి మనకు అవసరంలే, మనం ఎక్స్పాండ్ చేయాలనే కూడా కష్టం, 10,001 టర్మ్స్ కాదు. కాబట్టి ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ 0.1 ఫ్రాక్షన్గా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 0.1 ఉంది కదా, పాయింట్ లేదనుకో 0.1, పాయింట్ లేదనుకుంటే 0.1 రాసుకో, 0.1 రాసుకొని బై పాయింట్ బదులు 1 రాయి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఎన్ని జీరోస్ రాయి. ఒక డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక 0 రాయి. ఇక్కడ బిఫోర్ నెంబర్ 0 ఉంది కాబట్టి దాని వాల్యూ 1. ఎన్న రాసుకో 0 నువ్వు 1, దాని వాల్యూ 1/10 అంటే 0.1 ఈక్వల్ టు 1/10 గా రాసుకోవచ్చు. రిమైనింగ్ పాజిటివ్ టర్మ్ 1 ఇంటూ 1 అయిపోతుంది. ఇది 10,000 ఇంటూ 1/10 వస్తుందే, ఇది 0.1 బదులు 1/10, 0 క్యాన్సల్ అవుతుందే. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ 1 ప్లస్ 1,000 అవుతుంది, 0 క్యాన్సల్ అవుతాయి, ప్లస్ రిమైనింగ్ పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ 1,001 అవుతుంది, 1,000 ప్లస్ 1 ప్లస్ 1,000 రిమైనింగ్ పాజిటివ్ టర్మ్ ప్లస్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 1,001 అంటే ఇప్పుడు మనకు 1.1 హోల్ టు ద పవర్ ఆఫ్ 10,000 అనేది ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1,001 ప్లస్ రిమైనింగ్ పాజిటివ్ టర్మ్స్, రిమైనింగ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఇది గ్రేటర్ దాన్ 1,000 ఏనా.